హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం ఇంకా జస్ట్ 3 రోజులు అయిపోబోతుందండి. సో యాక్చువల్గా నేను చెప్పాను కదా, కార్తీక మాసంలో నాకు కావేరీ నది స్నానము, కార్తీక పురాణం చదవటము, అలాగే ఖచ్చితంగా శ్రీరంగనాథుడి దర్శనం చేసుకోవటము, అలాగే శివయ్య దర్శనం చేసుకోవడం కంపల్సరీగా అలవాటు అనమాట. ప్రతి కార్తీక మాసంలో దాదాపుగా మనకి బెంగళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్లో కొలువు తీరి ఉన్న కోటి శివలింగాల ఆలయానికి వెళ్ళే అలవాటు అయితే నాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉందనమాట. కానీ లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాను. ఈ ఇయర్ అయినా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఆల్రెడీ అందరం రెడీ అయిపోయినాము. ఒక 10:30, 11 o'clock అయితే స్టార్ట్ అయిపోతామండి. సో కోలార్లో కొలువు తీరి ఉన్న కోటి శివలింగాల ఆలయ చరిత్రతోటైతే మేము ముందుకు వస్తాను ఈరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడే మనకి చిరంజీవి గారు మరియు సౌందర్య గారు నటించినటువంటి శ్రీ మంజునాథ సినిమా తీసింది అక్కడేనండి. సో ఆ టెంపుల్ కంప్లీట్ హిస్టరీ అయితే మేము ముందుకు వస్తాను. సరే, ఫస్ట్ మనం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరదాము. వెళ్తూ దారిలో మనం చక్కగా అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. సో ఫైనల్గా అయితే మనము బెంగళూరు నుంచి కోలార్కి బయలుదేరామండి. ఇప్పుడు మనకి ఈ కోటిలింగేశ్వర ఆలయం వచ్చేసేసి కోలార్కి దగ్గరలో కమ్మసాంద్ర అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ వచ్చేసేసి మనకి ఈ కోటిలింగేశ్వర ఆలయం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే వచ్చేసేసి కేజీఎఫ్ అని కూడా అంటారు. ఈ కేజీఎఫ్ అంటే చాలామందికి మూవీ తెలుసు కదండి. చాలామందికి కేజీఎఫ్ ఇక్కడున్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనమాట. దాని ఫుల్ ఫామ్ వచ్చి కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనమాట. యాక్చువల్గా ఈ కోలార్లో ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి, బంగారపు గనులు ఉన్నాయి అన్నమాట. కొంతకాలం వరకు అవి తవ్వి మనకి బంగారం తీశారు. తర్వాత ఏదో కొన్ని కారణాల వలన చాలా నాళ్ళు క్లోజ్ చేసేసి మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేశారు అని విన్నాము. అది కరెక్ట్గా అయితే మనకి ఐడియా లేదనమాట. సో ఇది వచ్చేసేసి మనకి కోలార్ దగ్గరలో ఏమంటారు, కమ్మసాంద్ర అనే ప్రదేశంలో ఉందన్నమాట. సో బెంగళూరు నుంచి అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయితే పడుతుందండి. ఎక్కడి నుంచి, రాజరాజేశ్వరి నగర్ నుంచి స్టార్ట్ అయితే కోలార్కి, అంటే ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్కి వచ్చేసేసి ఆల్మోస్ట్ ఒక 2.5 hours నుంచి 3 hours, డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్ అనమాట. సో ఇప్పుడైతే ఇది మనం ఏంటంటే హైవే దాటిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అంతా సింగిల్ రోడ్, కానీ రోడ్ అయితే బాగుంటుంది, ఇబ్బంది అయితే ఏమీ ఉండదన్నమాట. ప్లేస్ అయితే నో ప్రాబ్లం అనమాట. కానీ ప్రాబ్లం ఏంటి అంటే సింగిల్ రోడ్డు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏంటంటే చూసుకొని త్వరగా అర్లీగా వెళ్ళి అర్లీగా రిటర్న్ అయిపోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసేసి మనం మాట్లాడుకుంటూ ఉండగానే చక్కగా మనమైతే టెంపుల్ దగ్గరికి, కోటిలింగేశ్వర ఆలయానికి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండి. చూసారు కదా, 100 కార్లు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇంకా 2-3 రోజుల్లో మనకి కార్తీక మాసం పూర్తయిపోతుంది. అండ్ ఈ రోజు వచ్చేసి ఆదివారం కూడా కాబట్టి మనకేంటంటే శనివారం, ఆదివారం, సోమవారం విపరీతంగా ఉంటారు. సోమవారం చెప్పక్కర్లేదు, మనకి శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు. అండ్ మనం ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకోవాలి అనే టెన్షన్ అయితే ఏమీ లేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకైతే చక్కగా దొరుకుతుంది అనమాట. అంటే ముఖ్యంగా కార్తీక మాసంలో మనం 365 ఒత్తులు వెలిగిస్తాం కదండి. అవన్నీ కూడా చక్కగా వాళ్ళ ఆవు నెయ్యిలో ఉంచి వాళ్ళే ఇస్తారు. లేదు మేము ఇంట్లో రెడీ చేసుకొని తీసుకొచ్చుకుంటాము అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. చక్కగా అన్నీ దొరుకుతాయి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనం 365 ఒత్తులు కానివ్వండి, లేకపోతే సపరేట్గా ఒక 5 దీపాలు పెట్టాలన్నా, పూలు కానివ్వండి, ప్రతిదీ దొరుకుతుంది. కానీ పూలు ఏంటంటే మేము బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మార్కెట్లోనే తీసుకొని వచ్చాము. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ మనకు కావాల్సిన మంచి మంచి పెద్ద పెద్ద దండలు స్వామివారికి అంటే దొరకదు. నేనైతే ఇదిగోండి ఈ షాప్ దగ్గరికి వచ్చాను. అండ్ బిల్వపత్రాలు కూడా చాలా చక్కగా మాల కట్టి ఉంచుతారనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి ఇట్లాగా ఆవు నెయ్యి పోసి చక్కగా ఉంటుంది. ఇక్కడ వచ్చి మొదటిగా మనము గణేశుడిని దర్శనం చేసుకున్నాము అండి. దేనికైనా ప్రథమ పూజ్యుడు గణేశుడు కాబట్టి. అండ్ ఇంక ఇక్కడ అద్భుతమైన ఆలయం, కోటి లింగాల దర్శనం కార్తీక మాసంలో ఒకే రోజు అంటే అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆలయానికి ఎంతో మంచి చరిత్ర ఉందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనము చక్కగా లింగాన్ని మనము ప్రతిష్ఠించవచ్చు. అంటే మన చేతులతో స్వయాన మనమే శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు అన్నమాట. అంటే మనము శివలింగాన్ని మనం ఇక్కడ మన ఇంటి పేరుతోనో, లేకపోతే మనం తల్లిదండ్రులు, లేకపోతే మనమే ఇక్కడ చక్కగా కూడా మన కుటుంబం పేరుతో ప్రతిష్ఠించవచ్చు అనమాట. మా అదృష్టం ఎన్నో సంవత్సరాల క్రితమే ఇక్కడ
నేను, మా హస్బెండ్, మా పిల్లలు చక్కగా ప్రతిష్ఠించామన్నమాట శివలింగాన్ని. అలాగే మా అమ్మగారు, మా నాన్నగారు వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట. అంటే లింగ ప్రతిష్టాపన అంటే మనము లింగదానం చేయటం ఎన్నో 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 జన్మల పుణ్యం ఉంటే కానీ మనము లింగ ప్రతిష్టాపన మన చేతులారా మనం చేయలేము. ఇప్పటికైతే ఇక్కడ 90 లక్షల లింగాలైతే ఉన్నాయని చెప్తారనమాట. సో ఇప్పటికి కూడా ఇంకా 10 లక్షల లింగాలు ప్రతిష్ఠిస్తూనే ఉన్నారనమాట. ఎవరికి కావాలంటే వాళ్ళు చిన్న సైజు నుంచి పెద్ద సైజు శివలింగం వరకు ఉంటుంది. మనం వాళ్ళకి ఆలయం వాళ్ళకి ముందుగానే ఇంటిమేట్ చేసామంటే చక్కగా మీకు ఏ సైజు శివలింగం కావాలనేది చెప్తే మనము వాళ్ళు చక్కగా మనకి రెడీ చేసి పెడతారనమాట. మనం వెళ్ళి మన చేతులతో ప్రతిష్ఠించవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి శివలింగం మొదటి లింగం అండి. ఇక్కడ ఈ కోటి లింగాలలో మొదటి లింగం ఇది. ఎంత బాగుందో చూడండి. అండ్ ఇవన్నీ కూడా శివలింగాలేనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు ఒక చెట్టు చూశారు కదా, అది వచ్చేసేసి మనకి బిల్వ వృక్షం అనమాట. బిల్వ వృక్షం చెట్టు అనమాట. అక్కడ చక్కగా మన మనసులో అనుకున్నది కోరుకొని అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయం ఉంటుంది. ఫస్ట్ అయితే మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దర్శించుకోవాలన్నమాట. సో యాక్చువల్గా మనకి విష్ణుమూర్తికి, శివయ్యకి చాలా చోట్ల మీరు అందరూ ఆలయాలు చూసుంటారు, కానీ బ్రహ్మదేవుడికి ఆలయం అనేది చాలా 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 రేర్ అండి. అలాంటి రేర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు ముగ్గురు కలిసి ఉన్న ప్రదేశము ఈ ప్రదేశం అన్నమాట. ఈ ఆలయం చాలా చాలా బాగుంటుందన్నమాట. సో అక్కడ వాళ్ళ ముగ్గురు దగ్గర పూజ చేయించుకొని మనము మనకేమైనా కోరికలు అంటే పిల్లలు, ఉద్యోగాలు, చదువులు, ఆరోగ్యం ఏదున్నా కూడా అక్కడ చెట్టుకి కట్టి నమస్కారం చేసుకుంటే కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట. అండ్ అక్కడి నుంచి వచ్చేసేసి మన ఇక్కడ ముందుకు వస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీవల్లి దేవసేన సమేతుడే ఇక్కడ ఉంటారనమాట. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్నపూర్ణేశ్వరి, అలాగే వచ్చేసేసి తర్వాత సంతోషి మాత, చాలా 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 మంది దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ ఆలయ చరిత్రను కూడా అయితే మీ ముందుకి నేను ఇక్కడ తీసుకొని వస్తాను. చక్కగా ఈ శివలింగాలని మీరందరూ కోటి లింగాలని మనసారా దర్శనం చేసుకోండి. మనకి కార్తీక మాసంలో ఒక్క శివలింగ దర్శనం చేసుకుంటేనే మహద్భాగ్యం, మహాపుణ్యం అంటారు. అట్లాంటిది కోటి లింగాలు ఒకే చోట ఉన్న ప్రదేశంలో, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఉన్న ప్రదేశంలో వచ్చి ఒక్క దీపం పెట్టినా కూడా మనము కోటి దీపాలు పెట్టినంత పుణ్యం అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి అద్భుతమైన, అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలో అతి పెద్ద ఎత్తైన శివలింగాలలో ఒకానొక శివలింగం వచ్చేసి మనకి ఇక్కడ కోటిలింగేశ్వర దేవస్థానంలో కొలువు తీరి ఉందనమాట. 108 అడుగుల ఎత్తులో లింగం అయితే ఉంటుందండి శివలింగము. అండ్ ఎంతో అద్భుతమైన చిత్రము శ్రీ మంజునాథ, ఇటు చిరంజీవి గారు అలాగే సౌందర్య గారు నటించిన శ్రీ మంజునాథ సినిమాని కూడా ఇక్కడే చిత్రీకరించారనమాట. ఇప్పుడైతే మనము నేను చెప్పిన 108 అడుగుల ఎత్తుగల శివలింగాన్ని మీరైతే ఇక్కడ చక్కగా దర్శనం చేసుకోండి. ఆ తరువాత అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడ ఎవరు మొదటిగా మనం చూసాం కదండి, మొదటి లింగాన్ని మీకు నేను చూపించాను కదా, ఆ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, అసలు ఇక్కడ కోటి లింగాలు ప్రతిష్ఠించాలని ఒక ఆలోచన ఎవరికి వచ్చింది, అసలు ఏంటి ఈ ఆలయ చరిత్ర మొత్తాన్నైతే నేను మీ ముందుకి ఈరోజు తీసుకొని వస్తాను. ముందు 108 అడుగుల శివలింగాన్ని చక్కగా కళ్ళారా అందరు దర్శనం చేసుకొని ఫస్ట్ హర హర మహాదేవ శంభో శంకర అని ఆ శివయ్యని ప్రార్థించుకోండి. మరి ఇప్పుడైతే మనము చక్కగా కోటిలింగేశ్వర ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందాము. ఈ కోటిలింగ ఆలయాన్ని 1980వ సంవత్సరంలో సాంబశివమూర్తి అనే ఒక శివభక్తుడు నిర్మించారనమాట. ఆయనకి కలలో శివుడు కనిపించి పలానా ప్లేస్లో కమ్మసాంద్ర అనే ఇప్పుడు మొదటిగా మన శివలింగాన్ని ప్రతిష్ఠించాం కదండి, ఆ ప్లేసులో కోటి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఆయనకి కలలో కనిపించి ఆశీర్వదించారంట. అప్పుడు అతను 1 కోటి శివలింగాలని ఖచ్చితంగా ఇక్కడ నిర్మించాలి, కోటి శివలింగాలతో ఆలయాన్ని నిర్మించాలి అని అతను, అంటే సాంబశివరావు అనే అతను పూనుకున్నాడనమాట. పూనుకొని 1980 అక్టోబర్ 8వ తారీఖున మొదటి శివలింగాన్ని ఆయన ప్రతిష్ఠించారనమాట. అంటే మొదటి శివలింగ స్థాపన వచ్చేసేసి ఈ ఆలయంలో మనకి 1980
80వ సంవత్సరంలో సాంబశివమూర్తి అనే భక్తుడి ద్వారా మొదటి శివలింగ స్థాపన అయితే ఈ ఆలయంలో జరిగిందనమాట. ఇంకా ఇక్కడ విషయాలు వచ్చేసి ఇప్పటికీ మనకి ఈ కోటి శివలింగాల ఆలయంలో 90 లక్షల శివలింగాలను భక్తులు ప్రతిష్ఠించున్నారనమాట. మొదటి శివలింగాన్ని అక్టోబర్ 8వ తారీఖున 1980 ప్రతిష్ఠించగా ఈ ఆలయం వచ్చేసి మొత్తము మనకి 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే ఇప్పటికీ 90 లక్షల శివలింగాలు ఆల్రెడీ ప్రతిష్ఠించున్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము గనక శివలింగాలని ప్రతిష్ఠించాలి అనుకుంటే అన్ని దానాలలో మనము శివలింగ దానం అంటే ఇది దానం అనే దానికన్నా మన కుటుంబం పేరుతోటి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేయటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. సో మనం అక్కడికి వెళ్ళి చక్కగా మనము ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న ప్లేస్లో చక్కగా అయితే కనుక మనము కూడా మన చేతులతో శివలింగ ప్రతిష్టాపన చేసే చక్కటి అదృష్టాన్ని ఈ ఆలయం వాళ్ళైతే మనకి కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసేసి బ్రహ్మ విష్ణు వెంకటేశ్వర స్వామి, అన్నపూర్ణేశ్వరమ్మ, పాండురంగ స్వామి, పంచముఖ గణపతి, శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి, కన్యకా పరమేశ్వరి, సంతోషి మాత, అలాగ మొత్తం 11 ఆలయాలైతే ఇక్కడ కొలువు తీరి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఇక్కడ శివరాత్రి పండుగ అయితే అద్భుతంగా చేస్తారు. అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో అద్భుతంగా అయితే మనకి ఈ కోటి శివలింగాల ఆలయంలో ఎంతో విశిష్టంగా చేస్తారనమాట. ఇక్కడ తెల్లవారుజామున 5:30కి మనకి మెయిన్ శివలింగానికి అభిషేకం ఉంటుందండి. అభిషేకం వచ్చేసి 1500 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. మనకు ఓపిక ఉండి మనం రాగలిగితే తెల్లవారుజామున 5:30కి వచ్చి చక్కగా కూడా మనం అభిషేకాన్ని అయితే మనము చూడవచ్చు. అలాగే అభిషేకం నీరు అవన్నీ కూడా జలాన్ని అంతా కూడా మనకి వాళ్ళు ఇస్తారనమాట. ఇంకా ఆలయ విశేషాలు వచ్చేసేసి నేను పంతులు గారితో కనుక్కుంటున్నాను ఇప్పుడే మీకు. సో ఫైనల్గా ఇదండి మన ఈ వ్లాగ్. కోటిలింగాలు యాక్చువల్గా 2 ఇయర్స్ నుంచి రాలేకపోతున్నాను. ఎవ్రీ ఇయర్ వచ్చే అలవాటు ఉండే నాకు. 2 ఇయర్స్ నుంచి రాలేకపోతున్నాను. చాలా బెజర్ అయిపోయింది, అంటే చాలా బాధ అనిపించింది. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే కోటిలింగాలకు వచ్చి చక్కగా దర్శనం చేసుకున్నాను. నేను లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాను. ఎక్కువసేపు ఇవ్వలేకపోయినందుకు సారీ అండి. ఎందుకంటే సిగ్నల్ సరిగ్గా లేదు, అసలు ఇక్కడ సిగ్నల్సే సరిగ్గా లేవన్నమాట. వచ్చినా కూడా చాలా బ్లర్గా వస్తుంది. ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక 15 మినిట్స్లో స్టాప్ అయిపోయింది. అండ్ సెకండ్ స్ట్రీమింగ్ కూడా అట్లానే జరిగిందనమాట. బట్ అట్ లెస్ట్ ఓకే, పెద్ద ఫస్ట్ స్ట్రీమింగ్ కన్నా కూడా సెకండ్ టైం స్ట్రీమింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది, కొంచెం క్లారిటీ బాగుండే. సో ఇదండి మన కోటిలింగేశ్వర టెంపుల్. శ్రీ మంజునాథ మూవీ చిరంజీవి గారు నటించిన ప్లేస్ చూశారు కదా మీరందరూ. ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే రాధికా కళ్యాణ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి మరి, బాయ్.